హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తమ్మినేని అక్కిరాజు గారు రచించిన రెండో కోణం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. జీవితం అనేక సంఘటనల సమాహారం. అదొక వెల్లువ. ఈ ప్రవాహంలో మనిషి ఎటు కొట్టుకుపోతాడో తెలీదు. దొంగలు దొరలు, రౌడీలు నిజాయితీపరులు, చెడ్డ భర్తలు మంచి భార్యలు, చెడ్డ భార్యలు మంచి భర్తలు, అన్ని రకాల వాళ్లు ఈ వెల్లువ నుండే ఉద్భవిస్తారు. నిండు నూరేళ్లు కలిసి జీవితం పంచుకోవలసిన వాళ్లు కూడా ఎవరికి వారు రెండో కోణం అర్థం చేసుకోకపోతే ఎన్నో అనుమానాలు అపార్థాలతో జీవితాన్ని సాగదీయవలసి వస్తుంది. ఇలాంటి వాళ్లు జీవితానందాన్ని జురుకోవటానికి బదులు కష్టాల ఊబిలో కూరుకుపోతారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయారు మాధవీలత, వరుణ్ తేజ్. వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం. వివాహానికి ముందు ఈ జగమంతా ప్రేమమయంగా కనిపించింది. వీళ్ల కళ్ళకి ప్రేమ తప్ప ఇంకేమీ కనబడలేదు. ప్రేమ గుడ్డిది అన్నారు కదా, అందుకే వీళ్ళు ప్రేమాంధకారంలో చిక్కుకుపోయారు. అమ్మా నాన్నలు వీళ్ల కళ్ళకి అస్సలు కనిపించలేదు. ఎంతైనా ఆడపిల్లను కన్నవాళ్లకు ఈ వేదన ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆమె ఆడపిల్ల. ఎటుపోయి ఎటు వచ్చినా దుఃఖం ఆడవాళ్లకే. ముళ్ళొచ్చి అరిటాకు మీద పడ్డా, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా చిరిగిపోయేది అరిటాకే. ఈ జీవన సత్యం తెలుసు కాబట్టే మాధవీలత వాళ్ల అమ్మ ముందే హెచ్చరించింది. ఆమె పేరు భారతీదేవి. అతనితో షికార్లు మంచిది కాదు అంది. లేదమ్మా, వరుణ్ చాలా మంచివాడు, నన్ను బాగా చూసుకుంటాడు అంది లత. నీకు అలా అనిపించడం సహజమే, కాని బయట నుండి చూసేవాళ్లు నిజానిజాలు బాగా అంచనా వేస్తారు. నువ్వు ట్రైనింగ్ పీరియడ్లో ఉండగా అతను నీ దగ్గరికొచ్చాడు, అవునా అడిగింది భారతీదేవి. అవును, వచ్చాడు. అలా రావటమే ఒక తప్పు. పైగా లాడ్జిలో రూమ్ బుక్ చేశాడు. నిన్ను రమ్మన్నాడు. నిజమేనా? నిజమే, కాని అతనికి ఏ దురుద్దేశం లేదు. నీకు అలాగే అనిపిస్తుంది. నువ్వు వెళ్ళలేదు కాబట్టి సరిపోయింది. వెళ్ళి ఉంటే అతని నిజస్వరూపం బయటపడేది. పైగా నీ ట్రైనింగ్ క్యాన్సిల్ అయ్యేది, నీ ఉద్యోగం ఊడిపోయేది. ఇవన్నీ అతని ఆలోచించాడా? నిజమేనమ్మా, కాని అతను నా మీద ప్రేమతో అలా చేశాడే తప్ప ఇదంతా అతను ఆలోచించలేదు. అదే నేను చెబుతున్నది. నిజమైన ప్రేమికుడు తన కోణంలోనే తను ఆలోచించడు, రెండో కోణం కూడా ఆలోచిస్తాడు. తాను సగమైతే రెండో సగం భార్య. ఆ స్థానంలోకి నువ్వు రావాలని అతను మనస్ఫూర్తిగా భావిస్తే అలాంటి పొరపాటు పని చేయడు. నేను చెప్పగానే అతను తన తప్పు తెలుసుకున్నాడు. ఆ కోణంలో తను ఆలోచించలేదని తనను క్షమించమని చెప్పి వెంటనే వెళ్లిపోయాడు. మంచివాడు కాబట్టే కదా అలా చేశాడు అంది లత. నువ్వు రానని తిరస్కరించడం నీ సంస్కారం. దానివల్ల అతను వెళ్లిపోయాడు. లేకపోతే ఏమయ్యేది? ఖచ్చితంగా అతని కామం తప్ప ప్రేమ కాదు అంది భారతీదేవి. ఆ క్షణం వాళ్ల అమ్మగారితో ఇంకేమీ మాట్లాడలేకపోయింది. లత మద్రాసులో బ్యాంక్ ఆఫీసర్గా ట్రైనింగ్లో ఉండగా వరుణ్ ఢిల్లీ నుండి ఫ్లైట్లో మద్రాసు వెళ్లాడు. ఆ సంఘటన లత కళ్లకు హృదయానికి ఆనక అతనొక గ్రేట్ లవర్ గా కనిపించాడు. కాని వాళ్ళ అమ్మగారు చెప్పే రెండో కోణం ఆమె కూడా ఆలోచించనే లేదు. ఇంతకంటే దారుణమైన మరో సంఘటన గురించి వాళ్ళ అమ్మగారు ఎంతో కలత చెందారు. అప్పటికి లత ట్రైనింగ్ పూర్తయి బాంబేలో ఉద్యోగంలో చేరింది. ఆమె మనసులో వరుణ్ ఒక డ్రీమ్ బాయ్, ఒక గ్రీకు వీరుడు. ఆ పరవశంలోనే ఉంది. ఒకరోజు ఆమె వంట చేస్తుండగా ఆమె చేతిపై తాలింపు వేస్తున్న గిన్నె తిరగబడిపోయింది. అందులోని బాయిల్డ్ ఆయిల్ ఒలికిపోయింది. కుడి చేతి వేళ్లు బాగా కాలిపోయాయి. పెద్ద పెద్ద బొమ్మలొచ్చాయి. తన పనులు తాను చేసుకోలేక వాళ్ళ అమ్మగారిని రమ్మని ఫోన్ చేసింది. ఆంధ్రాలో ఎక్కడో మారుమూల గ్రామం నుంచి బయలుదేరి వెళ్ళింది భారతీదేవి. కూతురి బాధను చూసి హృదయం తల్లడిల్లిపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్ ఆ బొమ్మలను కత్తిరించి కట్టుకట్టేసరికి దాదాపు ఒక ఆపరేషన్ అంత పని అయింది. ఇంజెక్షన్లు, మాత్రలు రోజూ వేళ ప్రకారం ఇచ్చింది. వారం రోజుల తర్వాత కాస్త మెరుగైంది. అయినా ఆ చెయ్యి ఒక మాంసఖండంలాగా ఎర్రగా ముద్దలా ఉంది. ఢిల్లీలో ఉన్న వరుణ్ వెబ్ కెమెరాలో ఆమె చెయ్యి చూశాడు. ఎంతో బాధపడ్డాడు. కాని అంత బాధపడ్డవారు రెండో రోజున లతకు ఫోన్ చేసి, మా అక్క బావ ముంబై వస్తున్నారు, వాళ్ళని రిసీవ్ చేసుకుని ముంబై చూపించలత అన్నాడు. అంతేకాదు, వాళ్లకు ఫోన్ చేసి బాంబే వస్తే నీ ఫ్లాట్కి రమ్మని ఆహ్వానించానన్నాడు. లత అలాగే చేసింది. రాక రాక వాళ్ళ బాంబే వస్తే తాను చూపించకపోతే ఎలాగా అనుకున్నదే కాని తాను ఇంత కష్టంలో ఉండగా ఇలా చేశాడేమిటి అని కొంచెం కూడా ఆలోచించలేదు. వరుణ్ ఫోన్ చేయడానికి ముందు రోజే భారతీదేవి తన స్వగ్రామం వెళ్లిపోయింది.
అందువల్ల లతకు చెప్పేవాళ్లే లేకపోయారు. డిసెంబర్ నెల విపరీతమైన చలిగాలి. ఉదయం 5 గంటలకు వాళ్ల అక్కాబావ కుర్లా స్టేషన్లో ఉండామని ఫోన్ చేశారు. లత ఆ చలిగాలిలో అంధేరి నుండి ఆటోలో వెళ్లి వాళ్లను రిసీవ్ చేసుకుంది. వారిని చూసి లత ఆనందంగా ఆహ్వానించిందే గాని ఏమీ ఆందోళన చెందలేదు. బ్యాంకుకు 4 రోజులు సెలవు పెట్టి వాళ్ళకి బాంబే అంతా చూపించింది. ఆ చేతి గాయంతోనే తాను అలానే తిరిగింది. ఈ విషయాలన్నీ తన కూతురు ద్వారానే తెలుసుకున్న భారతీదేవి కోపం తారాస్థాయికి పోయింది. అతని మీద ఉన్న వ్యామోహంతోనే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు అని తిట్టింది. అసలు వాళ్ళెవరు నీ ఇంటికి రావటానికి? వాళ్లతో పాటు పిల్లలు, వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారంటున్నావు. వాళ్ళకెంత సిగ్గులేదు? నువ్వు వాళ్ళకేమవుతావని వచ్చారు? పైగా నువ్వు వాళ్ళని ఫోన్ చేసి ఆహ్వానించటమేమిటి? సందర్భం వస్తే నువ్వు పిలవబట్టే మేమొచ్చాము అనటానికా? అంత బాధలో నువ్వుంటే వాళ్ళందర్నీ నీ నెత్తిమీద ఎక్కించడానికి అతనికి మనసెలా ఒప్పింది? ఇదంతా ప్రేమంటావా? అతనికి తన వాళ్ల మీద ఉన్న ప్రేమలో అనుమాత్రమైనా నీ మీద ఉంటే ఇలా చేసేవాడే కాదు. అయినా నీ తెలివంతా ఏమైంది అని తీవ్ర స్వరంతో చెడామడా తిట్టింది. ఫోన్లోనే తన కూతురు జీవితం ఏమైపోతుందోనన్న బాధతో వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ రోజు తన తల్లి ఏడ్చిన ఏడ్పులోని అంతరార్థం సంవత్సరం తర్వాత లతకు అర్థమైంది. ఈ సంవత్సరంలో తన జీవితంలో ఎన్నో సంఘటనలు జరిగిపోయాయి. వరుణ్కు తనకు లండన్లో ఒక ఇంటర్నేషనల్ బ్యాంకులో ఉద్యోగాలు వచ్చాయి. వారు లండన్లో ఉంటూనే అక్కడే వివాహం చేసుకున్నారు. ఈ వివాహం జరిగిన తర్వాత భారతీదేవి కొంత సంతృప్తితో ఊపిరి పీల్చుకుంది. కాని ఏవో తెలియని భయాలు, అనుమానాలు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. పెళ్లి కాకముందే అత్తగారు, మామగారు, ఆడపడుచు మొగుడు కూడా బాంబే వెళ్లి తన కూతురు ఇంట్లో ఉండటం ఆమెకు నచ్చని విషయం. ఆనాడే వాళ్ల సంస్కారం ఆమెకు రోత కలిగించింది. ఆమె అనుమానాలే నిజమవుతూ వచ్చాయి. కులం లేకపోయినా కట్నం లేకపోతే ఎలాగా అన్నాడట వాళ్ల మామగారు. అలాంటి మాట అన్నాడంటే అతను ఏ రకం మనిషి అనుకోవాలి? అతను సంప్రదాయానికి విలువనిచ్చేవాడు కాదని తేలిపోయింది. సంప్రదాయాన్ని పాటించేవాడైతే కులం ముఖ్యం కాని కట్నం దేవుంది అనేవాడు. కులాంతర వివాహం చేసుకున్న కొడుకుతో మాట్లాడటానికి కూడా వ్యతిరేకించేవాడు. తన గుమ్మంలో కాలు పెట్టొద్దని ఆంక్షలు పెట్టేవాడు. కాని కట్నం ఆశించడంతో ఇతను పూర్తిగా డబ్బు మనిషిని తేలిపోయింది. తనకు ఒంట్లో బాగాలేదని, అమ్మకు జబ్బు చేసిందని, అక్కయ్య వివాహం సందర్భంగా మనం కొంత డబ్బు బాకీ పడి ఉన్నామని, ఏవో కోర్టు గొడవలున్నాయని అనేక రకాలుగా చెప్పి లండన్లో ఉన్న కొడుకు దగ్గర నుండి లక్షలు గుంజుకోవటమే అతని పని. ఇక్కడే లతకు వరుణ్కు అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. కన్నవాళ్లకు ఆ మాత్రం చెయ్యలేమా అంటాడు వరుణ్. చెయ్యొచ్చు, కాని అవన్నీ కట్టుకథలని తెలుస్తున్నా కూడా నువ్వు డబ్బు పంపటం కరెక్ట్ కాదు అంది లత. ఆ క్షణం అతను సరే అని ఊకొట్టి తిరిగి అలాగే ప్రవర్తిస్తున్నాడు. అదే లతకు అర్థం కాలేదు. అమ్మ ఎన్నిసార్లు చెప్పినా సరే, తాను వరుణ్ కోణం నుంచే ఆలోచిస్తుంది తప్ప అమ్మ కోణం నుంచి ఆలోచించనే లేదు. వరుణ్ మాత్రం ఎప్పుడూ వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించాడు తప్ప తన గురించి ఏనాడు ఆలోచించలేదని ఆమె అనుకుంది. వరుణ్ ఇలాంటి వాడని తెలిసే అమ్మ ఎంత ఏడ్చిందని తొలిసారిగా లత భావించింది. ఒకసారి వాళ్ళిద్దరి మధ్య పెద్ద తగాదా అయింది. ఇద్దరూ చాలా మాటలు అనుకున్నారు. నువ్వు ఎడ్యుకేటెడ్ గా బిహేవ్ చేయడం లేదు అంది లత. నువ్వు ఆడదానివి, ఆడదానిలా ఉండటం నేర్చుకో అన్నాడు వరుణ్. అంటే నువ్వు చెప్పినట్లు పడి ఉండమనేగా. నేనేమీ చదువు సంధ్య లేని దాన్ని కాను. నువ్వెంత చదివావో నేను అంతే చదివాను. నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావో నేను అదే ఉద్యోగం చేస్తున్నాను. నువ్వెంత సంపాదిస్తున్నావో నేను అంతే సంపాదిస్తున్నాను అంది లత. ఇదంతా మీ అమ్మ ఎక్కిస్తోంది నీకు అన్నాడు వరుణ్. నిజమే, మా అమ్మ నాకు ఎన్నో చెప్పింది. ఆమె మాటలు విని ఉంటే ఇలాంటి వేదన అనుభవించేదాన్ని కాదు అంది లత. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది వేదనేంటి? నాలో ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? చూపించు. బ్యాడ్ హ్యాబిట్స్ ఉండక్కర్లేదు. నీ అతి వినయం నేను అర్థం చేసుకోలేకపోయాను. నీలో స్త్రీ పురుష సంబంధాల పట్ల ఎంతో అవగాహన లోపం ఉంది. ఆడది తక్కువ, మగాడి ఎక్కువ అన్న పాతకాలపు అహంభావం నీలో పోలేదు. అందుకే ఆడదాన్ని ఆడదాన్లా ఉండమన్నావు. నువ్వు చెప్పినట్టల్లా నేను చేయడం తప్ప నేను చెప్పేది ఒక్క మాట కూడా కనీసం వినడం లేదు. అసలు నువ్వు నాకు చెప్పటం ఏంటి అన్నట్టుగా చూస్తున్నావు. భార్యాభర్తలను తర్వాత ఏ సమస్యలన్నా ఇద్దరం కలిసి ఆలోచించుకోవాలి. నీతో నేను ఏవీ ఆలోచించడం లేదు. నువ్వనేది మా అమ్మా నాన్న విషయంలోనేగా? అవును, మీ అమ్మా నాన్న నీ మీద చూపిస్తున్నది ప్రేమ కాదు, పచ్చి స్వార్థం. నోరు మూసుకో. దేవతల్లాంటి మా అమ్మా నాన్నను స్వార్థపరులంటావా? కాకపోతే ఏమిటి? మీ ఊళ్ళో సొంత ఇల్లు ఉంది.
ఇంటి ముందు షాపులున్నాయి. ఇంటి అద్దెలు, షాప్ అద్దెలు కలిపి ప్రతి నెల 20,000 ఆదాయం వస్తుంది. ఇదంతా ఏమైపోతుంది? ప్రతి నెల ఏదో ఒక సాకు చెప్పటం, నువ్వాళ్లకు వేలకు వేలు పంపటం. ఈ డబ్బంతా ఏం చేస్తున్నారు? ఇదంతా కూతురుకు పెట్టుకోవటమేగా వాళ్ల పని. కొడుకువని నీ మీద రవ్వంత ప్రేమ కూడా లేదు. ప్రేమే ఉన్నవాళ్లైతే నిన్ను ఇంత పీడించరు. నీ ఏడుపంతా నాకు తెలుసులే అని వరుణ్ అక్కడి నుండి బయటకు వెళ్లిపోయాడు. జరిగిన సంఘటన గురించి లత అమ్మకు ఫోన్ చేసి చెప్పింది. పిచ్చిదానా, నువ్వు డబ్బు గురించి అతనితో వాదించావు. కాని ఇంతకు మించిన అన్యాయం నీకు జరుగుతుందని నా భయమంతా. వాళ్ల అమ్మా నాన్న అతన్ని ఎలాగైనా ఒప్పించి వాళ్ల కులంలోనే మరో పెళ్లి చేస్తారు. వాళ్ల నాన్నకు 30 లక్షల కట్నం కావాలి. ఇదో రకం కట్నం వేధింపు అంది భారతీదేవి ఫోన్లో. ఆ మాటలకు చెలించిపోయింది లత. అలా ఎప్పటికీ జరగదమ్మా. ఒకవేళ వాళ్ళు అలాంటి ప్రయత్నం చేసినా వరుణ్ అందుకు మాత్రం అంగీకరించడు అంది లత. పెళ్లి కాకముందు నేను నీకు అనేక విషయాలు చెప్పాను. వాళ్లలో సంప్రదాయం లేదు, సంస్కారం లేదు, కనీస విలువలు లేవు, మానవత్వం అసలే లేదు. ఒట్టి డబ్బు మనుషులని చెప్పాను. నువ్వు నా మాట విన్నావా? ఇప్పుడు అవన్నీ నిజాలయ్యాయా లేదా? అంతా నీ కర్మ. ఆ దేవుడు ఎలా రాస్తే అలా జరుగుతుంది. నిండా మునిగిన వాళ్లకు చెల్లేమిటి? నేను త్వరలోనే నీ దగ్గరికొస్తాను, నువ్వేమీ భయపడకు అని చెప్పి ఫోన్ పెట్టేసింది భారతీదేవి. ఫోన్ పెట్టేసిందే కాని ఆమె గుండెల్లో దిగులు మరీ పెరిగిపోయింది. ఆమె అనుమానాలు ఒక్కొక్కటి నిజమవటంతో తన కూతురు సంసారం ఏమవుతుందన్న బాధ ఆమె గుండెల్ని పిండేస్తోంది. లతా, వరుణ్ వారం రోజులు మౌనంగానే గడిపేశారు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకోవటం తప్ప నోరు విప్పి పలకరించుకోలేదు. ఎవరి కారులో వాళ్ళ ఆఫీస్కి వెళ్లటం, రావటం, హోటల్లో భోజనం చేయటం. ఒకరోజు వరుణ్ లత దగ్గరికొచ్చి, నేను ఇండియా వెళ్ళాలి అన్నాడు. ఆ మాటతో లత గతుక్కుమంది. ఎందుకు? భయంతో అడిగింది. లత, నువ్వెందుకంత భయపడుతున్నావు? నేను మా అమ్మా నాన్న విషయంలో తప్ప నిన్ను ఏ విషయంలోనైనా నెగ్లెక్ట్ చేశానా అంటూ దగ్గరగా వచ్చాడు. అసలు విషయం చెప్పు, ఇండియా దేనికి? నాన్నకు సీరియస్గా ఉందట, నువ్వు కూడా రావాలి అన్నాడు. మీ నాన్నకి ఏమిటంత సీరియస్? నిన్నటిదాకా బాగానే ఉన్నాడుగా. ఆయన షుగర్ పేషెంట్, నీకు తెలుసు. ఈ మధ్య బాగా పెరిగిందట. మందులు ఎక్కువగా వాడటం వల్ల ఐసైట్ బాగా దెబ్బతిందట. ఇలాంటివి వాళ్ళు ఎన్నిసార్లు చెప్పలేదు? అక్కడ డాక్టర్లు లేరా? మందులు లేవా? నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? అది కాదు లత, కన్నబిడ్డల దగ్గరుంటే పేరెంట్స్కు కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అన్నాడు వరుణ్. అలాగా, సరే నువ్వెళ్ళు. నాకు రావటం కుదరదు. నా జాబ్ రిస్క్లో ఉంది. ఈ పీరియడ్లో నేను కదిలితే జాబ్ పోవచ్చు కూడా. నేను రాలేను. అయినా కన్నబిడ్డవు నువ్వుండగా నేనెందుకు అంది లత. మరి నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటావు? అది నీకు అవసరం లేదు కదా. ప్లీజ్ లత, అంతంత మాటలని నన్ను బాధ పెట్టొద్దు. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. ఆ మాట మీద ఉండు చాలు అంది లత. లతకు వాళ్ళమ్మ చెప్పిన మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి. అలాగే జరిగితే వరుణ్ ఇండియాలో రెండో పెళ్లి చేసుకుంటే తన జీవితం ఏమిటి? వరుణ్ ఇండియా వెళ్లిన మరుసటి రోజే లత వాళ్ల అమ్మగారు లండన్ వచ్చారు. కూతుర్ను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత, ఇప్పుడు బాధపడి లాభమేముంది? ఏది ఎలా జరగాలో ఆ పైవాడే చూసుకుంటాడు అంటూ లతను తన ఒళ్ళోకి తీసుకుంది భారతీదేవి. 4 రోజులు దుఃఖంతోనూ, కన్నీళ్లతోనూ, బరువు గుండెలతోనూ కాలం గడిపారు తల్లి కూతుళ్లు. సరిగ్గా 5వ రోజున వరుణ్ లండన్ తిరిగొచ్చేశాడు. అతను 15 రోజులు సెలవుపైన ఇండియాలో ఉండేందుకు వెళ్లాడు. వరుణ్ను చూసి లత, భారతీదేవి ఆశ్చర్యపోయారు. కాని వరుణ్ మాత్రం లతతో వాళ్ళ అమ్మగారు ఉన్నందుకు ఆనందించాడు. అయినా అతని ముఖంలో ఎంతో ఆవేదన కనపడుతోంది. కళ్లల్లో చాలా దీనత్వం ఉంది. భారతీదేవి వద్దకు వెళ్లి, ఆంటీ, నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. నా వాళ్లే నాకింత అన్యాయం తలపెడతారని కలలో కూడా ఊహించలేదు అన్నాడు. ఏం జరిగింది బాబూ అంది భారతీదేవి. లోపల బాధపడుతూనే, నేను వాళ్ళకి డబ్బు ఇవ్వటానికి ఎప్పుడూ వెనకాడలేదు. కాని నా హృదయంలో లతకు తప్ప మరెవ్వరికీ స్థానం లేదు అంటూ గుళ్ళున ఏడ్చాడు వరుణ్. ఆ క్షణాలు భారతీదేవికి, లతకు కూడా ఎంతో వేదన కలిగించాయి. కొన్ని క్షణాల తర్వాత రిలాక్స్ అయ్యి జరిగినదంతా చెప్పాడు. లతను వదిలేసి నన్ను రెండో పెళ్లి మా కులంలోనే చేసుకోమని నిర్బంధించారు మా వాళ్లు. 30 లక్షల కట్నం వస్తుందన్నారు. సగం కట్నం అడ్వాన్స్గా ఇప్పించడానికి బ్రోకర్ రెడీగా ఉన్నాడన్నారు. అప్పటికీ వాళ్ళ నిజస్వరూపం బయటపడ్డాయి. నేను లతను ప్రాణంగా ప్రేమించాను. ఆ పిచ్చి ప్రేమతోనే నా భార్య అందమైనది, సంస్కారవంతురాలని
మా వాళ్లకు చూపించడానికే నేనానాడు బాంబేలో లత పరిస్థితి తెలిసి కూడా అమానుషంగా ప్రవర్తించాను. కానీ లత మీరు ఎంత బాధపడుతున్నారో అన్న కోణంలో నేను ఆలోచించలేదు. ఇప్పుడు మా వాళ్ల ప్రవర్తన నా కళ్ళు తెరిపించింది. అందుకే వెంటనే తిరిగొచ్చేశాను. ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి ఆంటీ అంటూ వరుణ్ భారతీదేవి పాదాల మీద మోకరిల్లాడు. వద్దు బాబు, వద్దు. నీలో ఇంత గొప్ప మనిషి ఉన్నాడని నేను ఊహించలేదు. ఎన్నో అనుమానాలతో ఈ క్షణం వరకు బాధపడుతూనే ఉన్నాను. నువ్విప్పుడు అన్నట్టుగా ఏనాడు నువ్వు లత కోణం నుండి ఆలోచించకపోవటం వల్లనే ఇన్ని భయాలు, అనుమానాలు ఏర్పడ్డాయి. ఏ పని చేసినా తన జీవితంలో భాగమైన భార్యను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సత్యం చెప్పడానికే అర్ధనారీశ్వరుడు రూపాన్ని మనకు అందించారు మన పెద్దలు. ఏ సమస్య ఎదురైనా నీ కోణం నుంచే కాదు, రెండో సగమైన నీ భార్య కోణం నుంచి కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. ఆ జీవితాలు ఆనందమవుతాయి అంది భారతీదేవి. ఇక నుండి లతను విడిచి ఒక్క క్షణం కూడా ఉండను. ఆమెతో సంప్రదించే నిర్ణయాలు చేస్తాను అంటూ లతను దగ్గరగా తీసుకున్నాడు వరుణ్. తమ చుట్టాల ద్వారా వరుణ్కి రెండో పెళ్లి చేయబోతున్నారన్న సంగతి తెలుసుకున్న భారతీదేవి వరుణ్ మంచి మనసును మాత్రం తెలుసుకోలేకపోయిందని కాసేపు బాధపడినా ఆ క్షణాల కోసమే ఎదురు చూస్తున్న భారతీదేవి నిన్నటి దుఃఖం, నేటి ఆనందం కలిసిన కన్నీటిని తన చీర కొంగుతో తుడుచుకుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.